అయితే మనం స్టార్టింగ్ లో చూసుకుంటే లోపలికి రాగానే మనకు ఫస్ట్ శివయ్య ఆకారంలో ఉన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు. దీనికి సంబంధించి చాలా మంది అయితే మనకు ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా వచ్చేసారు. అయితే జల్పల్లిలో వచ్చేసి రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ పంచముఖాలతోటి మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అండ్ మొత్తం రెడ్ కలర్ లో ఉంది. అండ్ జ్యువెలరీ వచ్చేసి మనకు గోల్డ్ లో ఉంది. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారి వాహనమైన మూషికం మీదనే స్వామివారు కూర్చొని ఉన్నారు. మూషికం కూడా ఎంత బాగుంది చూడండి. ఒక కాలు మీద నించొని అండ్ కాలు పైకెత్తి తాండవం ఆడుతున్న థీమ్ అయితే ఉంది ఇక్కడ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు జల్పల్లిలో ఉన్న సరస్వతి ఆర్ట్స్ కి అయితే వచ్చేసా. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని విగ్రహాలకు కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ లో మనకు బ్యాచులు గా చాలా మంది కనబడతా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రీ బుకింగ్ కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చారంట. నేను మాట్లాడాను. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. విగ్రహాలకు రంగులు కూడా వేస్తారు, అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి రండి. అయితే మనం స్టార్టింగ్ లో చూసుకుంటే లోపలికి రాగానే మనకు ఫస్ట్ శివయ్య ఆకారంలో ఉన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు. మొత్తం స్వామివారు కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం త్రిశూలం ఇచ్చారు. అండ్ చూడండి ఎంత బాగుంది విగ్రహం కూడా. మొత్తం మెడలో నాగుపాము అండ్ చేతులకు కూడా చూడండి. ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే తయారైపోయి వాటికి రంగులు కూడా వేసారు. దీనికి ఇంకా ముస్తాబు చేసే వర్క్ ఉంటుంది. అది కూడా అయిపోతే ఇంకా చాలా వేరే లెవెల్లో ఉంటాయి విగ్రహాలు ఇక్కడ చూడడానికి కూడా. చూడండి దీనికి సంబంధించి చాలా మంది అయితే మనకు ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా వచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ థీమ్ తోటి ఒక విగ్రహం ఉంది. మనకు డమరుకం మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ ముందు ఇక్కడ వచ్చేసి మనకు మూసిక వాహనం కూడా ఉంది. సో వీటికి సంబంధించి కలరింగ్ కూడా వేసేసారు. మనం ఎక్కడ కూడా చూడలే. అయితే జల్పల్లిలో వచ్చేసి రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ప్రీ బుకింగ్ కూడా షురూ అయిపోయింది. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి బుక్ కూడా చేసుకోపోతున్నారు. అండ్ అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చిపోతున్నారు. చూడండి మనకు డిఫరెంట్ థీమ్స్ తోటి డిఫరెంట్ లుక్ లోని విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. పంచముఖాలతోటి మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అండ్ మొత్తం 10 చేతులు. అండ్ చూడండి ఆల్మోస్ట్ కలరింగ్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా వర్క్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో మనకు స్వామివారు అయితే కనిపిస్తారు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా అయిపోయింది. కిరీటానికి సంబంధించి డ్రెస్సింగ్ కి సంబంధించి కూడా వర్క్ అయిపోయింది. మొత్తం రెడ్ కలర్ లో ఉంది. అండ్ జ్యువెలరీ వచ్చేసి మనకు గోల్డ్ లో ఉంది. స్వామివారికి చూడండి మనకు నామాలకు కూడా డిఫరెంట్ థీమ్ లో నామాలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా కొన్ని విగ్రహాలకు సగానికి సగం అయితే కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఆ విగ్రహాలు కూడా మనకు చూడడానికి డిఫరెంట్ లుక్ లో ఉన్నాయన్నమాట. ఒకటే థీమ్ లో కాకుండా సపరేట్ గా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే, ఇక్కడ ముందు చూసుకుంటే మనకు డమరుకం మీద ఉన్నారు విగ్రహం. ఇక్కడ వచ్చేసి మనకు ఏనుగు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ జల్పల్లిలో ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలే తయారు చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్స్ తోటి డిఫరెంట్ థీమ్ తోటి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు గజరాజు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. దానికి కొంచెం ఫినిషింగ్ కలరింగ్ అయితే అయిపోయింది. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారి వాహనమైన మూషికం మీదనే స్వామివారు కూర్చొని ఉన్నారు. మూషికం కూడా ఎంత బాగుంది చూడండి. మెడలో గంటల హారము. అండ్ చూడడానికి అయితే అసలు సూపర్ అన్నమాట. దీనికి సంబంధించి ఫినిషింగ్ కలరింగ్ కూడా అయిపోయింది. స్వామివారు చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి గజరాజు ఎంత బాగున్నారు చూడండి. గజరాజు మీద స్వామివారు అసలు ఎంత బాగా కూర్చున్నారు. ఇది వచ్చేసి మనకు 18 to 20 feet ఉండొచ్చు. బట్ దీనికి సంబంధించి కొన్ని వర్క్స్ కూడా అయిపోయాయి. అండ్ బ్యాక్ వెళ్ళే కొద్దీ మనకు డిఫరెంట్ థీమ్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు స్వామివారు మనకు తాండవం ఆడుతున్నట్టయితే ఉంది. పైన ఒక కాలు మీద నించొని అండ్ కాలు పైకెత్తి తాండవం ఆడుతున్న థీమ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడడానికి. ఇది కూడా మనకు శివయ్యకి సంబంధించిన లుక్ లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రుద్రాక్ష మీద స్వామివారు ఉన్నారు. అసలు వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. మనకు విగ్రహాలు అయితే ఒక్కొక్క లుక్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు డమరుకం మీద స్వామివారు ఉన్నారు. డమరుకం మీద స్వామివారు చూడండి ఎంత బాగుంది. అసలు ఈ విగ్రహాలు అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేవు. అంత బాగున్నాయి. దీనికి సంబంధించి ఎంత అంటే మనకు ఫస్ట్ పెద్ద విగ్రహాలకు రంగులు వేయడం జల్పల్లిలోనే స్టార్ట్ అయింది. జల్పల్లిలో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ లో మనకు విగ్రహానికి సంబంధించి రంగులు వేసే వర్క్ కూడా అయిపోయిందని చెప్పాను కదా. సో ఈ రోజు ఇక్కడ మనకు కలర్ కూడా వేసేసారు. దానికి సంబంధించి అయితే అయింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ లుక్ లో విగ్రహం ఉంది. ఇక్కడ వచ్చేసి శంఖం మీద స్వామివారు ఉన్నారు. ఇప్పుడు శంఖం మీద చూడండి మళ్ళీ ఇంకో మనకు పక్షిని కూడా ఇచ్చారు. అండ్ ఎంత బాగుంది చూడండి. ఈ విగ్రహానికి సంబంధించి ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకు
స్వామివారు వచ్చేసి ఎద్దు యొక్క మొహం మీద స్వామివారు నించొని ఉన్నారు. చూడండి ఎంత బాగుంది. అండ్ బ్యాక్ వెళ్ళే కొద్ది కూడా మనకు డిఫరెంట్ లుక్ లో విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి పదండి మనం. ఇక్కడ చూస్తే చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకోవడానికి అయితే వచ్చేసారు విగ్రహానికి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వడానికి. అంటే చాలా దగ్గరలో ఇలానే ఉంటుందన్నమాట. ఏంటంటే కస్టమైజ్ చేయించుకుంటారు. మాకు కావాల్సిన విగ్రహం ఎలా ఉండాలి అనేసి అడ్వాన్స్ ఇచ్చేసి కస్టమైజ్ చేయించుకుంటా ఉంటారు. సో దానికి సంబంధించి మొత్తం గ్రూపులుగా వచ్చేసి అయితే అడ్వాన్స్ అయితే ఇచ్చిపోతా ఉన్నారు. ఒకసారి చూస్తే కూడా మనకి అక్కడ కూడా చాలా మంది క్రౌడ్ అయితే కనిపించింది. అయితే అవే కాకుండా ఇక్కడ వచ్చేసి మనకు మూషిక మహారాజు మీద స్వామివారు కూర్చున్నారు. దీనికి కూడా కొన్ని బేసిక్ కలర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, అంటే ఇక్కడ మనం చూస్తే ప్రతి దానికి కింద ఉండే బేస్ సపరేట్ గా ఇచ్చారు. వేరే డిఫరెంట్ లుక్స్ తోటి డిఫరెంట్ ఇచ్చారు, ఒకటే కాకుండా. అండ్ మనం చూసే కొద్దీ వేరే కనబడతా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు గోమాతలు ఉన్నాయి 2. అండ్ మధ్యలో చెట్టు పైన స్వామివారు ఉన్నారు. ఇది వచ్చేసి మనకు శ్రీకృష్ణుని థీమ్తో రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అవే కాకుండా మనకు బ్యాక్ సైడ్ లో కూడా చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము. చూడండి, అది కన్నుకు సంబంధించి మొత్తం రంగులు వేయడం, కనురెప్పలు వేయడం, అండ్ కనుగుడ్లకు సంబంధించి డిజైన్ వేయడం, ఆ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అక్కడ. అంటే బేసిక్స్ ఏంటంటే మనకు విగ్రహాన్ని చూడంగానే ఫస్ట్ మనకు కనబడాల్సింది మంచి కన్ను అనమాట. అంటే చాలా మంది అయితే వచ్చారు మొత్తం ప్రీ బుకింగ్ చేసుకోవడానికి. ఎక్కడెక్కడ నుంచి వచ్చారంట వాళ్ళందరూ ప్రీ బుకింగ్ చేసుకోవడానికి వచ్చేసారు. అండ్ అవే కాకుండా చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, సో నెమలి మీద స్వామివారు నించొని ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గజరాజు మీద స్వామివారు ఉన్నారు. చాలా బాగుంది మొత్తం. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేవు, అంత బాగున్నాయి, అంత మంచి విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి లోపల కూడా రండి, ఇంకా వేరే విగ్రహాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనం. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం స్వామివారు నాగుపాము మీద, పడిగెత్తిన నాగుపాము మీద పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత బాగుంది. చూడండి, పద్మాసనంలో మొత్తం 6 చేతులతోటి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఎంత అసలు వేరే లెవెల్ అన్నమాట. మనం ఎక్కడ కూడా చూడండి విగ్రహాలు ఇక్కడ చూస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది. చూడండి, కోడిపుంజు మీద స్వామివారు ఉన్నారు. కోడిపుంజుని ఎంత బాగా తయారు చేశారు చూడండి. అంటే చాలా మనకు చూడడానికైతే అసలు చాలా యూనిక్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా చూడలే ఇలాంటి విగ్రహాలు మనం. బట్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి ఇక్కడికి వస్తే మీకు ఒక పువ్వు మీద స్వామివారు ఉన్నారు. చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం పువ్వు ఉంది, ఫ్లవర్ మధ్యలో స్వామివారు ఉన్నారు. ఎంత బాగుంది చూడండి. మొత్తం పువ్వుని కూడా అక్కడ దించేశారు. పువ్వులు దించేశారు. ఎంత బాగుంది. అవే కాకుండా ఇంకా బ్యాక్ వెళ్ళే కొద్దీ మనకు డిఫరెంట్ థింగ్స్ తోటి అయితే ఇక్కడ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, గ్లోబ్ మీద స్వామివారు. ఈ గ్లోబ్ మీద మనకు భారతదేశం మనకు అవుట్లెట్ ఇచ్చారు. మొత్తం మన మ్యాప్ సంబంధించి అది ఇచ్చి పైన వచ్చేసి స్వామివారిని నించోబెట్టారు. సారీ, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ అక్కడ చూస్తే మనకు నెమలి పింఛం మీద స్వామివారు నించున్నారు. కృష్ణుడు ఇలా చేతిలో మనకు స్వామివారికి ఒక మంచి మురళి కూడా ఇస్తారు. అండ్ మంచిగా ఫ్లూట్ వాయిస్తూ స్వామివారు ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం మనకు గజరాజు యొక్క తొండం మీద స్వామివారు నించొని ఉన్నారు. సూపర్ అన్నమాట ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కలువ పువ్వు మీద మధ్యలో స్వామివారు నించొని ఉన్నారు. ఇది వచ్చేసి స్వామివారి చేతిలో మనకు ఏమిస్తారంటే బాణం ఇస్తారు. చూడండి, ఆ యాంగిల్ కి సంబంధించి ఇదన్నమాట. కింద మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ అయితే ఇచ్చారనమాట. అయితే వాటికి కూడా ఒక డిఫరెంట్ అర్థం అనేది ఉంటుంది. ఒక మంచి మీనింగ్ తోటి విగ్రహాలు ఉంటాయి కాబట్టి అదైతే పక్కా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు తాబేలు మీద స్వామివారు పద్మాసనంలో 2 చేతులు ఇలా పెట్టేసి కూర్చున్నారు. ఇంత బాగుంది చూడండి. బాబా చూడండి, తాబేలుకు సంబంధించి నేను రియల్ గా ముట్టుకోలేను కానీ బొమ్మనైతే ముట్టుకుంటా. సో సూపర్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు నెమలి అన్నమాట. నెమలి మీద, పికాక్ మీద స్వామివారు నిల్చొని ఉన్నారు. అండ్ పికాక్ కి సంబంధించి చూడండి ఎంత బాగుందో. పికాక్ కి 2 కాళ్ళు అండ్ వెనకాల పింఛానికి సంబంధించి మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వీటికి కూడా ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ఇచ్చినాక మాత్రం సూపర్ అంటే సూపర్ మనకు లుక్ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుందంటే, ఇక్కడ మనం చూసిన ప్రతి విగ్రహానికి కూడా ఒక మంచి వేరే డిఫరెంట్ థీమ్ అయితే ఇచ్చారు. ఒకటే బ్యాక్ డ్రాప్ కాకుండా డిఫరెంట్ థింగ్స్ ఇచ్చి అండ్ వేరే వైబ్ ని క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకు గొర్రె మీద స్వామివారు ఉన్నారు.
చూడండి ఎంత బాగుందో. గొర్రె అయితే నాకన్నా పెద్దగా ఉంది, నేనే చిన్నగా కనబడుతున్నా. సో దీని మీద స్వామివారు ఉన్నారు. చూడడానికైతే అసలు అసలు కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ థింగ్స్ తోటి మనకి విగ్రహం అయితే ఉంది, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి చంద్రవంక, నెలవంక మీద స్వామివారు కూర్చున్నారు. అంటే మనకు చంద్రుడు ఉంటాడు, చంద్రుని మీద స్వామివారు కూర్చున్నారు చంద్రవంక మీద. ఎంత బాగుంది చూడండి, అసలు సూపర్ అన్నమాట. ఇవే కాకుండా మనకు ఇక్కడ వచ్చేసి మత్స్యావతారంలో స్వామివారు ఉన్నారు. మత్స్యావతారంలో స్వామి ఎంత బాగుంది చూడండి. కలరింగ్ కూడా చాలా బాగుంది. అంటే కొన్ని యూనిక్ కలర్, డార్క్ కలర్ అండ్ లైట్ కలర్స్ వాడేసి కూడా మంచి లుక్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మనకు విగ్రహాలను చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ థీమ్, డిఫరెంట్ లుక్ అండ్ డిఫరెంట్ ఆఫ్ ఏదో ఒక క్రియేటివిటీ యూజ్ చేసి చాలా బాగా చేశారు. అండ్ అవే కాకుండా మనకు చాలా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు శివపార్వతుల థీమ్ తో మనకు ఈసారి మన గణనాథుడు అయితే మనకు కనిపించబోతున్నాడు. ఎంత బాగుంది చూడండి. దీనికి సంబంధించి కలరింగ్ అయితే అంటే బేసిక్ కలరింగ్ అయింది, ఇంకా పర్ఫెక్షన్ రాలేదు. బేసిక్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇది మొత్తం పర్ఫెషనల్ కలరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం అసలు చూడడానికి అసలు మనకు రెండు కళ్ళు జరిపోవు, అంత బాగుంటది. అండ్ అవే కాకుండా ఇక్కడ సైడ్ కూడా మనకు పులి మీద స్వామివారు ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసి కూడా మనకు శివాజీ మహారాజ్ తోటి స్వామివారు ఉన్నారు. ఎంత బాగా కలరింగ్ కూడా అయిపోయిందో. దీనికి సంబంధించి కూడా చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ చాలా మంది యూత్ ఏంటంటే కొంచెం మనకు డిఫరెంట్ లుక్ రావాలి, మంచి డిఫరెంట్ మీనింగ్ ఉండాలని చెప్పేసి కూడా చాలా మంది బుక్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి అయితే ఇక బ్యాక్ డ్రాప్ లో కూడా మనకు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కూర్చొని అండ్ చేతులకు కూడా మనకు వేరే వేరే విధంగా, అంటే అన్ని ఒకే విధంగా ఉన్నా కానీ చేతులను తిప్పడం అలాంటివి చేశారు. అండ్ మంచి ఆసనంలో ఉన్నట్టే స్వామివారిని కూర్చోబెట్టారనమాట. ఒక్కొక్క విగ్రహానికి 6 చేతులు 4 చేతులు అలా ఇచ్చారు. అండ్ కిరీటాన్ని చూసుకుంటే కూడా ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ కిరీటం, ఒక దగ్గర పగిడి ఇచ్చారు, ఒక దగ్గర మహారాష్ట్ర కిరీటం అలా, అండ్ క్యాప్ అలాంటివి ఇచ్చారు. అయితే చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు. అండ్ అందుకనే చాలా మంది కూడా చూసి వీటికి ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా వచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వెళ్తా ఉన్నారు. సో ఈ మూమెంట్లో ఏంటంటే అడ్వాన్స్ ఇస్తే కొంచెం తక్కువ పడుతుంది అనమాట కాస్ట్ మనకు. సో దానికి సంబంధించి చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ చూస్తే మనము మొత్తం స్వామివారికి సంబంధించి ఫేస్ అయితే తయారైపోయింది. ఫేస్ అండ్ కిరీటం అవన్నీ దానికి మొత్తం ఫుల్ డిజైన్ కూడా ఇచ్చేసారు. సైజ్ కూడా కొంచెం మనకు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉన్నమాట, డిఫరెంట్ సైజ్ లో అవి. ఫేసింగ్ కి సంబంధించి, కళ్ళకు సంబంధించి అండ్ బొట్లకు సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉన్నాయన్నమాట. సో విగ్రహానికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఫేస్ పెట్టాలి అండ్ ఏ సైజ్ లో ఉండాలి కూడా ముందుగానే ఇక్కడ తయారైపోయి పెట్టేశారు. చాలా మంది ఇక్కడ చూసి, అండ్ ఇంకొకటి ఏంటంటే తొండడానికి చాలా మంది రైట్ సైడ్ లో తొండం ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్ లో తిరిగి ఉండాలి అని అంటారు కదా. సో దానికి సంబంధించి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ కూడా రెడీ చేసి పెట్టారు. అండ్ మనకు కిరీటానికి సంబంధించి మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చేసారు. అండ్ హెయిర్ చూస్తే కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. స్వామివారికి కిరీటం నుంచి కొంచెం బయటికి రావడం అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అయితే చూసారు కదా, జల్పల్లిలో అయితే ఆల్మోస్ట్ విగ్రహాలకు రంగులేసే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకోవడానికి, అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వచ్చేసారు. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.